Radio City Wrong Story by Radio City RJ Sid. బయటికెళ్ళేటప్పుడు చెప్పులు, ముందుకెళ్ళేటప్పుడు ముప్పులు, బ్రతికున్న రోజులు అప్పులు, ఎగ్జామ్ అన్నాక తిప్పలు, తప్పవరా డింబగా. రేడియో సిటీ 91.1 FM. వెల్కమ్ టు యట్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. రేడియో సిటీలో సిద్ధుగాడు రాంగ్ స్టోరీ చెప్పేస్తున్నాడు. అంటే సపోజ్ స్టోరీలో ఇట్లాంటి ట్విస్ట్ వస్తే, ఇట్లాంటి మార్పులు జరిగితే, క్లైమాక్స్ లో ఎట్లాంటి పెను మార్పులు జరుగుతాయి, స్టోరీ ఎట్లా మారబోతుంది, అసలు సినిమా ఎట్లా ఉంటుందా అనేదే రాంగ్ స్టోరీ. మన లాస్ట్ బెంచ్ లార్డ్స్ తరతరాలుగా జుబారీ ట్రైబ్స్ వకండాని దాచిపెట్టినట్టు, అట్లా లాస్ట్ బెంచ్ పోరగాళ్ళు ఇన్ని రోజుల నుంచి దాచిపెట్టిన సీక్రెటే. పోరగాళ్ళంతా ఇన్స్టా స్క్రోల్ చేసుకుంటా, బీజిఎంఐ ఆడుకుంటా, రీల్స్ చూసుకుంటా, సినిమాలు బింజ్ వాచ్ చేసుకుంటా సంవత్సరం అంతా గడిపించేసిన తర్వాత ఎగ్జామ్ కి ఒక్కరోజు ముందు బుక్ పట్టుకొని ఎంత అయితే అంత చదివి, అర్రే 35 మార్కులకు కదా పాసు, 30కి చదువుకున్నాం, ఇంకా 5 మార్కులకు ఏం చేయాలి చెప్పమా అనే ఉప్మాలో ఇలాచి లాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ 5వ 8వ మార్కుల కోసం వచ్చే క్వశ్చన్ తెలిస్తే సరే, లేదంటే క్వశ్చన్ కి సంబంధం లేకుండా పారాల్ స్టోరీలు రాసేస్తారు కదా. నాయనా, మీ నుంచే ఇన్స్పిరేషన్ తీసుకొని, అంటే నేను కూడా చేసినాను అనుకో, అదే కాన్సెప్ట్ కి చిన్న ట్విస్ట్తోన మగధీర సినిమాలోని ట్విస్టులు తీసి మార్పులు చేసి రాంగ్ స్టోరీ అద్దబోతున్నాం. మగధీరాల్లో 2 జన్మల ప్రేమ కథ చూపిస్తారు. నిజ జీవితంలో జరగని మహాద్భుతాలని సినిమా ప్రపంచంలో ఎందుకు జరుగుతాయంటావు? ఇందుకే ఈ ఆల్ రిపీట్ లాంటి లవ్ స్టోరీలు విన్నావా, చూసినావా? జన్మల సంబంధం ఎక్కడిది? ఒక్కసారి ఫోన్ ఎత్తకపోతేనే ఐ థింక్ ఇట్స్ ఓవర్, ఇట్ వాస్ గ్రేట్ వైల్ ఇట్ లాస్టెడ్, ఐ హోప్ యూ హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్ ఎవర్ ఆఫ్టర్. డబుల్ కోట్స్ లో వితౌట్ మీ అని 5G నెట్వర్క్ లో వాట్సాప్ మెసేజ్ అక్కడ చేరే లోపటనే ఇక్కడ 60 స్పీడ్ లో లెఫ్ట్ స్వైపు రైట్ స్వైపు చేసి కొత్త మ్యాచ్ ఎత్తుక్కునే రోజుల్లో అట్లాంటి జన్మల సంబంధం, అనుబంధం, అనురాగం అబ్బో ఛాన్సే లేదయ్యా. 21st సెంచరీలో డైనోసర్ నెతికినట్టే ఉంటది. ఇక మెయిన్ మ్యాటర్కి వస్తే మన భైరవ, శత్రువులను చండాడే వీరుడు, శతధ్రువ వంశ యోధుడు కాల భైరవ 400 ఏళ్ల కిందట రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఒక సామ్రాజ్యానికి సేనాధిపతి అయింటాడు. దీనికి తోడు ఆస్థానంలో చెలికత్తలందరికీ ఫేవరెట్ అయింటాడు కదా. మరి అక్కడే ట్విస్ట్ వస్తుంది. మన స్టోరీలా కాలభైరవ కొత్త జన్మలో ఎట్లయితే బైక్ స్టంటర్ అయింటాడో, ఆ జన్మల ఆస్థానానికంతా వన్ అండ్ ఓన్లీ లెజెండరీ ఎలక్ట్రీషియన్. నీకేమన్నా మెంటలా, నీ బుర్రని బేజా ఫ్రై చేసి మాట్లాడుతున్నావా అని నీకు డౌట్ తో పాటు బూతులు కూడా వచ్చిండొచ్చు, సహజం. కానీ ఇది రాంగ్ స్టోరీ. ఇక్కడ ఏదైనా జరగవచ్చు, ఎట్లన్నా జరగవచ్చు. ఎలక్ట్రీషియనే గానీ ఫుల్ ఫేమస్ యానోడ్ టైపు. ఇక మన కాజల్ అగర్వాల్, అదే మిత్రవింద, క్యాథోడ్ లెక్క. వీళ్ళిద్దరు కలిస్తే కరెంటు పుడుతుంది, ఉదయపూర్ సామ్రాజ్యానికి అంతా ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఇక సామ్రాజ్యంలోని ప్రజలంతా సుఖశాంతులతో ఓటీటీలో సినిమాలు రీల్స్ చూసుకుంటా చిల్లవచ్చు. కానీ అందరికీ మంచిది అవుతుంది అంటే దాన్ని అడ్డం పెట్టిన ఇంకొక చెడ్డోడైతే రావాలి కదా. ఆ ఆడే విలన్ గాడు. ఇప్పుడు నువ్వు చెప్పింది నీకైనా అర్థమైందా? అయ్యో మీరు క్యాచ్ లేదా? ఆడే రణదేవ్ బిల్లా అలియాస్ రెసిస్టర్ టైప్. యానోడు క్యాథోడ్ మధ్య కరెంట్ ఫ్లో కాకుండా రెసిస్ట్ చేస్తూ ఉంటాడు. ఇదే కలహం జరుగుతుంటది కాన్స్టెంట్ గా. యానోడు క్యాథోడ్ మధ్య కరెంట్ పోవడం, రణదేవ్ బిల్లా అంటే రెసిస్టర్ వచ్చి మధ్యలో ఆపేయడం. అన్ఫార్చునేట్లీ అటెంప్ట్స్ చేసుకుంటూ వీళ్ళు ఫెయిల్ అయిపోతారు. ఆ జన్మ గడిచిపోతుంది. కట్ చేస్తే 400 years తర్వాత మళ్ళీ అదే పూలికలతో పుడతారు ఈ ముగ్గురు. కాలాలు వేరైనా గానీ గుణాలు ఒకటే కాబట్టి భైరవ మిత్రవింద ఒకరికొకరు తెలియనప్పటికీ వాళ్ళు కలిసినప్పుడల్లా, వాళ్ళ చేయి దాకినప్పుడల్లా వాళ్ళ మధ్య కరెంటు పుడుతుంటది. ఇక రణదేవ్ బిల్ అలాంటి ఊకుంటాడా, అయ్యో వీళ్ళిద్దరు కలిసిపోతే మంచి జరిగేస్తుందేమో అని చెప్పి మళ్ళీ మధ్యలో వచ్చి రెసిస్టర్ ఆగి కరెంటు ఫ్లో కాకుండా ఆపుతుంటాడు. కానీ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ వస్తుంది. మన షేర్కార్ ఉన్నాడు, గుర్తుందా? ఆయన వోల్టేజ్ లెక్కటోడు, అంటే కరెంటు ఫ్లోకి బలం లెక్క. ఇప్పుడు ఓమ్స్ లోకి వస్తే, ఓమ్స్ లో ఏం స్టేట్ చేస్తుంది? వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద కరెంట్ అండ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ద రెసిస్టెన్స్. అంటే కరెంట్ పాస్ గానికి హెల్ప్ అయ్యే యానోడ్ క్యాథోడ్ అయిన మిత్రవింద భైరవకి హెల్ప్ చేస్తాడు. రెసిస్టెన్స్ అయిన రణదేవ్ బిల్లాన్ని దుల్లగొడతాడు. ఆ లెక్కన వీళ్ళిద్దరు కలిస్తే, అంటే వోల్టేజ్ కరెంటు పెంచి భైరవాని మిత్రవిందని కలిపి రెసిస్టెన్స్ ని దొక్కేసి కరెంట్ ని ఫ్రీగా ఫ్లో చేయడానికి హెల్ప్ చేస్తాడు మన వోల్టేజ్. అప్పటి సామ్రాజ్యం అయితే ఇప్పుడు మోడర్న్ ఎరా అయితే. ఈ కరెంట్ వల్ల ప్రపంచానికి మంచి జరుగుతుంది. హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. దీనికి తోడు నువ్వు ఇక జన్మలో ఓమ్స్ లా మర్చిపోలేవు. ఇన్ని రోజులు బుక్ పక్కన పెట్టి ఫోన్ చేతిలో బట్టి చిల్లైనవు కాబట్టి మళ్ళీ బుక్ పట్టి ఈ లాతోనే స్టార్ట్ చేయి, మంచి మార్కులు వస్తాయి. ఇది ఆల్టి రేడియో సిటీలో రాంగ్ స్టోరీ. మళ్ళీ రేపు ఇంకొక క్రేజీ ట్విస్ట్, క్రేజీ స్టోరీతో నీ ముందుకు వస్తా. స్టే ట్యూన్డ్. Radio City Wrong Story by Radio City RJ Sid.